కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తుండడంతో సాగునీరు లేక పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. రిజర్వాయర్లలో నీళ్లున్నప్పటికీ అధికారుల మధ్య సమన్వయం లేక రైతులను ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. జనగామ జిల్లా దేవరపల్లి మండలంలో ఎండిపోయిన పంట పొలాల్ని ఆయన పరిశీలించారు. కేసీఆర్ హయాంలో పంటలు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నామని, ఇప్పుడు ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాజకీయాల కోసం రైతుల్ని బలి చేయొద్దని కోరారు ఎర్రబెల్లి దయాకర్ రావు. అటు ఎకరానికి 50,000 పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తుంటే సాగు నీళ్లు ఇవ్వకుండా ప్రభుత్వం తమని ఆగం చేస్తోందని రైతులు మండిపడుతున్నారు. 10 ఏళ్ల నుంచి 9 ఏళ్ల నుంచి నీళ్లు తెచ్చుకున్నారు. పాపం ఇంత కరువు వచ్చినా కూడా ఈ మండలంలో నేను నీళ్లు తీసుకొచ్చాను. చాలా ఇబ్బంది పడైనా ప్రైవేట్ దగ్గర నుంచి పొక్లైన్ తెచ్చైనా కాలువలు దించి చెర్లను నింపడం జరిగింది. బావులో వదిలిపెట్టడం జరిగింది. బావులల్లో చెర్లలో వదిలిపెట్టడం వల్ల బావిలల్లో బోర్లలో కూడా ఊట పెరిగింది. ఎసుంటి కరువులో కూడా నీళ్లు ఇవ్వటం జరిగింది. ఇలా మొత్తం కూడా మరి ఈ ప్రభుత్వం అశ్రద్ధ అనుకోండి, కోఆర్డినేషన్ లేక నీళ్లు వదిలిపెట్టలేకపోయారు. నీళ్లు లేవని కాదు, లిఫ్టులు కూడా పెరిగినాయి. గతంలో తక్కువ ఉండే, 3 ఏళ్ల కింద తక్కువ లిఫ్టులు ఉండే. ఇప్పుడు లిఫ్టులు కూడా కేసీఆర్ గారే లిఫ్టులు పెంచాడు. ఎక్కువ టీఎంసీల వాటర్ వచ్చేటట్టు కూడా ఏర్పాటు కూడా చేయటం జరిగింది. గతంలో నవాబ్పేట రిజర్వాయర్ నింపాం, అన్ని చెర్లు కూడా నింపడం జరిగింది. పోయిన సంవత్సరం ఎండాకాలంలో కూడా నింపాను, పోయిన వర్షాకాలంలో కూడా నింపాను. ఇప్పుడు ధర్మసాగర్లో రిజర్వాయర్లో నీళ్లున్నాయి. ఆ లిఫ్ట్ కూడా ఎవరు కోఆర్డినేషన్ చేస్తూ లేరు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఏదో రాజకీయం చేయాలనే ఆలోచన కాదు నాకు. పంటలు ఎండిపోతానని రైతులందరూ కూడా ఆందోళన చేస్తా అంటే వాళ్ళ ధైర్యం చెప్పేందుకని వీడికి రావడం జరిగింది. వచ్చినప్పుడు మాకంతా నీళ్లు పారకం విరిచిపెట్టిండు, నీళ్లు పారినాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ పత్రం కాంగ్రెస్ వచ్చిన కాడ నుంచి మా పొలాలన్నీ ఎండిపోయినాయి. కాలువ విరిచిపెట్టలే, పొలం మొత్తం ఎండిపోయినాయి. ఇప్పుడు నా 5 బోర్లు వేసిన బోర్ కూడా పడతట్లేను. ఇప్పుడు కాలువ దగ్గర ఉన్నది, అలా మోటార్ వేసి కూడా మేము పొలం పారించుకునే టోలు అయితే మాకు పొలం ఇప్పుడు పారతలేవు. మీరు ఎట్లా చేస్తారో గవర్నమెంట్ చేయరి. మాకు 1 ఎకరానికి 50,000 పెట్టుబడి పెట్టినాం. మేము ఆ 50 పెట్టుబడి పెట్టి మేము మునిగినాం. ఈ కాలువ ఇరిచి పెట్టాలి, మాకు కాలువ ఎట్టు కొడిచి మాకు కాలువ ఉండాలి, కాలువ రావాలి. మేము బతకట్లేవు. ఇక 10 ఏళ్లతో మాకు కాలువ ఇరిచి పెట్టిర్రు, భర్పూర్గా మేము పండించినాం. ఇప్పుడు మాకు పడతట్లేదు. 5 ఎకరాల భూమి వాళ్ళు కూడా మాకు 5 ఎకరాల భూమి ఉన్నదని ఇప్పుడు రైతు బంధు కూడా వేయలే మాకు.